ఇప్పుడు మేడం కరెక్ట్గా 3:29 ఇది పుట్టింది. ఈరోజు దీని బర్త్డే సెలబ్రేషన్ కూడా సేమ్ టైంకి చేస్తున్నాము. శ్రీరామనవమి రోజు రాముల వారి టెంపుల్ నుంచి ప్రసాదం కూడా వచ్చేసింది. పేరు జానకి. రాముల వారిది ఇది చూడు. ఇది వద్దట. వేడిగా ఉంది. వెళ్ళదు మూత కాలుతుంది. దీనికోసం అసలు ఎన్ని బనానాలు తెచ్చాను కాబట్టి అందుకన్నా ప్రసాదం పెట్టకపోతే అన్నదానం చేసుకోవాలి. దీనికి వచ్చేసింది కానీ పేరు పెట్టుకుంది కదా జానకి అని. నేమ్ ప్లేట్ కోసమా అది? బ్యానర్ కోసమా? వచ్చిందా ఇక్కడికి? చాలా పొడవు ఉంది. పైన కట్టండి. నందనవనం టైటిల్ పైన కట్టండి. కట్టండి. ఇక్కడ స్టాండ్ దగ్గర పెడితే రోడ్ మీద కనబడుతుంది కదా. ఇక్కడ అదే ఇక్కడ డోర్ గేట్ లాగా ఉంది. ఇక్కడ అక్కడ ఒకటి చేశారు చూడండి, ఒక ఆర్చ్. అక్కడ వేసేస్తే ఆర్చ్ వస్తుంది, రోడ్ మీదకి కనపడుతుంది కదా. అక్కడ పెట్టడం వల్ల ఉపయోగం లేదు. ఇది ఎంత ఉంది? వెయిట్ 3 kgs ఉన్నట్టుంది కదా. మన జానికి కేక్ కట్ చేయలేదు కదా, అందుకనే ఫ్రూట్స్. మన పొలంలో కర్బూజా. యాక్చువల్లీ ఇది ఒక 3 kgs వెయిట్ ఉంది, కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది ఇంకొంచెం రెడ్డిష్ వస్తుంది, ఇంకా బాగా మంచి రెడ్ వస్తుంది. కంప్లీట్గా అవ్వలేదు. ఇది మనం వేసిన మొక్క కాదు, పడి మొలిచిన మొక్క అనమాట. విత్తనం లాస్ట్ టైం విత్తనం అనమాట ఇది. మన జానకి గడ్డి. హ్యాపీ బర్త్డే. అవునా? ఎవరు తీసుకోండి ఇది. మళ్ళీ ఎంజాయ్ చేస్తుంది కదా. మనుషులు కూడా ఇంత నీట్గా తినలేరేమో. నందమ్మా, అరే నాన్న నా చెయ్యి నన్నేస్తాను.
చేసేసుకుంది. ఇద్దాం ఇంకా గౌరీకి. వాళ్ళ అమ్మ ఎక్కడుంది? వీళ్ళ అమ్మ ఎక్కడుంది? లోపల ఉంది మేడం గారు. ఓపెన్ మేడం గారు. ఇక్కడ అమ్మ 2 మొక్కలు కూర్చోవాలి.